నేను డాక్టర్ జి శరత్చంద్రారెడ్డి, ప్లాస్టిక్ సర్జన్ అండి. ఈరోజు నేను మాస్టోపెక్సీ అంటే వక్షోజాలు జారినట్టు ఉన్నప్పుడు వాటిని పైకి ఎలా లిఫ్ట్ చేయాలి, లేదా డెలివరీ తర్వాత వక్షోజాలు లూజ్ అయిన వాళ్ళు చేయించుకోవాలనుకున్నవారు ఒక మంచి ప్లాస్టిక్ సర్జన్ని కన్సల్ట్ చేసి వారి ద్వారా వారి ఎగ్జామినేషన్ చేయించుకొని సర్జరీ దాని డీటెయిల్స్ కనుక్కొని చేయించుకోవాల్సిన శస్త్రచికిత్స. ఈ శస్త్రచికిత్స అంటే కొన్నిసార్లు డే కేర్ అంటే ప్రొద్దున వచ్చి సాయంత్రం సర్జరీ శస్త్రచికిత్స చేయించుకొని సాయంత్రం వెళ్ళిపోసే అవకాశం ఉంది. చేసినప్పుడు వదులుగా ఉన్న చర్మం మాత్రమే అయితే చర్మం తీస్తారు. కొంచెం గ్రంథి భాగం ఎక్కువ ఉంటే తక్కువ చేసి పైకి జరిపే అవకాశం ఉంది. దీనికి కట్స్ డిఫరెంట్ అవసరం ఉన్న దాన్ని బట్టి వేరీ అవుతాయండి. నల్ల మచ్చిక చర్మం మధ్యలో చుట్టుపక్కల గుండ్రంగా ఉండే అవకాశం ఉంది ఒకటి. లాలీపాప్ అంటే నల్ల మచ్చిక చర్మం దగ్గర గుండ్రంగా మళ్ళీ కిందికి వర్టికల్గా లాలీపాప్ చేయబట్టుకుంటాం కదా, అలాంటిది వర్టికల్ డైరెక్షన్లో ఒక స్కార్ ఉండే అవకాశం ఉంది. మూడవది అంటే ఇన్వర్టెడ్ టీ, నల్ల మచ్చిక చర్మం చుట్టూ ఒకటి రౌండ్గా మళ్ళీ వర్టికల్గా నల్ల మచ్చిక నుండి బ్రెస్ట్ కింద వక్షోజం కింద భాగం వరకు మళ్ళీ అడ్డంగా వక్షోజం నీడలో వక్షోజం చెస్ట్ వాల్ కలిసే దగ్గర అడ్డంగా. ఈ 3 రకాల స్కార్స్ మీ అవసరాన్ని బట్టి మీకున్న గ్రంథి పొజిషన్ సైజును బట్టి సర్జన్ ప్రిఫరెన్స్ బట్టి ఉండే అవకాశం ఉంది. అందుకే మీకు ఎగ్జామిన్ చేసినప్పుడే సర్జన్ చెప్పగలుగుతారు ఎలాంటి స్కార్ మీకు సూటబుల్ అవుతుంది అని అన్నది. ఇది చేశాక కుట్లు ఉంటాయి, అవి కరిగిపోయేటివే. ఒక వారం రోజులు తడపకుండా ఉండాలి, అక్కడ డ్రెస్సింగ్ ఉంటుంది. 2 వారాల తర్వాత స్కార్ మసాజ్ చెప్తాము. ఒక 3 to 6 months తర్వాత స్కార్ చాలా వరకు ఏర్పడకుండా అవుతాయి. కొందరికి మాత్రమే దొడ్డు స్కార్స్ వచ్చే అవకాశం ఉంది. వచ్చినా దానికి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఈ ఆత్మన్యూనతతో బాధపడకుండా ఇవాళ రేపు చాలామంది వారి శరీర భాగాల్లో ఉన్న చేంజెస్ వాటిని కరెక్ట్ చేసే మెథడ్స్ వెతుక్కుంటున్నారు. క్వాలిఫైడ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఎగ్జామినేషన్ చేయించుకొని ప్లాస్టిక్ సర్జన్ దగ్గర ఈ సర్జరీ ప్రక్రియ మీరు చేయించుకొని సంతోషంగా ఉండే అవకాశం ఉంది.